హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మేము షార్జాలో ఉన్న ఆర్కియలాజికల్ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అదిగో మేము గూగుల్ మ్యాప్ ఫాలో చేస్తున్నాం అనమాట. ఇప్పుడు 21 minutes అవుతుంది. అక్కడ చేరుకున్న తర్వాత మనం మిగిలిన చూద్దాం అనమాట. నేను దాని హిస్టరీ కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సీ. వచ్చేసామండి. మేడం గారు కూడా బిజీగా ఉన్నారు ఇక్కడ. ఇదిగోండి వచ్చాము ఇక్కడికి. మేము ఇప్పుడు మేము వెళ్తాం అటు. టికెట్ తీసుకున్నాం అనమాట. టికెట్ తీసుకుని లోపలికి వెళ్తాం అంతే కదండి. మా మేడం గారికి నిద్ర వచ్చేస్తుందండి. బాగా నిద్ర కోసం నిద్ర మత్తుగా ఉందనుకుంటున్నాను. ఆ ఎదురు గోల్ఫ్ క్లాస్ అనిపిస్తుంది కదండి, అందులో తీసుకెళ్తారు పాప. అక్కడ వరకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి మేము నడుచుకుంటాం. అది కనిపిస్తుంది కదండి, అది మౌంటైన్ కాదు, అది ఫాసిల్ రాక్ అనమాట. ఓకే, ఇది 93 million years ఓల్డ్ అనమాట. ఓకే, మీకు ఇంకా ఎదురు చూపిస్తే అక్కడ కొన్ని సమాధులు ఉంటాయి అన్నమాట. అది చూపిస్తాను నేను. million years ముందు అనమాట ఇదంతా వాటర్ ఉండేది అనమాట, సముద్రం అనమాట ఇదంతా. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ కింద అన్నీ మీకు ఇప్పటికి కూడా కొన్ని షెల్స్ కనిపిస్తాయి అనమాట. వాటర్లో ఉన్న షెల్స్, ఫిష్ బోన్స్ అలాంటివి కనిపిస్తాయి అనమాట. ఇది మొత్తం సముద్రంలో ఉండేది అనమాట. ఇప్పుడు ఈ ప్లేస్ చూసినట్లయితే ఇదిగో ఇప్పుడు ఎడారి అయిపోయింది అనమాట. ఎందుకంటే వాటర్ మొత్తం వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ నుంచి మొత్తం డ్రై అయిపోవడం వల్ల ఇది మౌంటైన్స్లో అయిపోయింది అనమాట. మౌంటైన్స్ కాదు యాక్చువల్గా, ఇది ఫాసిల్ రాక్స్ అనమాట. ఇది చూసినట్లయితే ఇది 3000 years ఓల్డ్ సమాధులు అండి ఇక్కడ. ఓకే, ఇది బ్రాంజ్ ఏజ్లో అనమాట. ఇది సమాధులు. చచ్చిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు చూసినట్లయితే కింద డెడ్ బాడీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇదేమనుకుంటారా, ఇది ఎడారిలో ఉన్న పురుగండి. చూసారా ఎలా ఉందో. మా ఎడారిలో పురుగులు కూడా ఉంటాయి అన్నమాట. ఇది ఇంకా మేడం గారు ఎడారిలో ఉన్న పురుగులకి ఫోటోలు తీస్తారు. జాగ్రత్త, ఎడారిలో పాములు కూడా ఉంటాయి మేడం.
ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఈ రాక్ కనిపిస్తుంది కదా మీకు, ఈ రాక్ దీన్ని మష్రూమ్ ఫార్మేషన్ రాక్ అంటారు అనమాట. నేనైతే కొంచెం మష్రూమ్లా ఉన్నట్లు ఉంది కాబట్టి ఆయాసం వస్తుందండి, ఎందుకంటే పరిగెట్టాను నేను. మనం స్థిరంగా ఉన్నాం కదా. సరే, లొకేషన్ కేరళ ఉంది. ఇదిగోండి మష్రూమ్ రాక్ అంటారు అన్నమాట దీన్ని. అమ్మా, ఏం చేస్తున్నారండి? చూస్తారా ఎక్కడ ఏం చేస్తుందా? అది పదండి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇదేమనుకుంటున్నారా? వన్ ఆఫ్ ద ఫోసల్ అండి. ఇది షెల్ అనమాట. అది అలా అయిపోయింది. ఆ స్టోన్స్లో నుంచి దొరికింది అనమాట వాళ్ళకి. అక్కడి నుంచి చూడండి ఎలా ఉందో. ఇమాజిన్ అండి, ఇది 93 మిలియన్స్ ఓల్డ్ అనమాట. ఎలా ఉందో ఈ ప్లేస్. ఇది మొత్తం సముద్రంలో ఉండేదన్నమాట. చీకటి అయిపోతుందండి. 7:30కి వెళ్ళి క్లోజ్ చేసేస్తారనమాట. అది ఎదర ఏముందనుకుంటున్నారా? ఎదర అది మ్యూజియం అండి. ఇక్కడి నుంచి తీసుకున్న స్టోన్స్, ఇక్కడి నుంచి ఉన్న కొన్ని శాంపిల్స్ అందులో పెట్టి అక్కడ ఉంటాయన్నమాట. చేపలు ఇప్పుడు మేము వెళ్తాం లోపలికి. అక్కడికి కూడా వీడియో చూపిస్తాం. మొఖం చూసారా, ఆరిపోయిందండి మొత్తం. ఊపిరి ఆరిపోతుంది ఇక్కడ మేడం గారికి. వేడి కదా మరి, ఏదో మార్చికి వచ్చినంత బిల్డప్. కానీ మేము మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం, అప్పుడు లేదు. కానీ ఈ పిల్లకంటే ఏదో ఒక్క పెట్టేస్తుంది. మరి ఏసీలో ఉంటా ఉంటే రోజున ఏమవుతుందండి? ఏమో అండి, ఏంటో తిరిగా తల ఆరిపోతుంది. ఇంకా అయిపోయింది ఇక్కడ మేడం గారి పని. ఇంకా ఎప్పుడు వెళ్ళిపోతాం లోపలికి, దూరిపోదాం, ఏసీలోకి వెళ్ళిపోదాం అని. లోపల ఎలా ఉంటుంది, మేడం గారిని వదిలేయండి. మేడం గారు కొంచెం పోజులు ఎక్కువ వేస్తున్నారు కాబట్టి. ఇవ్వండి కనిపిస్తున్నాయా? ఈ న్యాచురలీ ఫామ్ అయిన స్టోన్స్ అనమాట. అంటే ఇది స్క్వేర్గా ఉండడం కాదు, స్క్వేర్గా వాళ్ళు కట్ చేశారు కాబట్టి. ఇక స్టార్టింగ్ లెవెల్ నుంచి ఉంటాయి అన్నమాట. ఎర్త్ స్టార్టింగ్ నుంచి బిగిన్ అయినప్పటి నుంచి ఉన్న ఫార్మేషన్, ఎలా ఎర్త్లో ఉన్న స్టోన్స్ మారుతూ వచ్చిందో అని ఉంటాయి అన్నమాట. ఇవ్వండి శాంపిల్స్, చూసారా ఎలా ఉన్నాయి? మంచి స్మూత్గా ఉంటాయండి. ఇది చూసారా, ఈ శాంపిల్స్ అంటే ఎన్ని స్టోన్స్ అనమాట. స్టోన్స్ ప్లస్ షెల్స్ అనమాట. చూసారా, ఈ డిజైన్స్ కాదండి, ఆ షెల్స్ స్టోన్స్ లోపల బాగా లోపలికి కప్పిడిపోయినాయి అనమాట. ఆ స్టోన్ కట్ చేసినప్పుడు ఆ డిజైన్స్ లాగా వచ్చినాయి అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్ అండి. అప్పటి షెల్స్ అన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనమాట, శాంపిల్స్ని. ఓకే, ఎన్ని రకరకాలైన షెల్స్ అనమాట. మన లెక్కం గారు మంచి బిజీగా ఉన్నట్టున్నారు. అరుగో ఎక్కువ
ఎక్కువ గాలి వేసినప్పుడే ఇలా ఉంటుంది అనమాట. అయిపోయిందండి, వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. చీకటి అయిపోయింది కదా, 7:30కి వెళ్ళి మూసేస్తారనమాట. మా కోసం వెయిట్ చేస్తున్నారు ఇందాక నుంచి వెళ్ళి, మేము ఎప్పుడు బయటికి వెళ్తామా అని. ఇంకా చీకటి అయిపోతే మొత్తం దారుణంగా ఉంది ఇక్కడ. ఇదండి 93 million year old ఫాసిల్ రాక్. ఇందాక వచ్చినప్పుడు మొత్తం బ్రైట్గా ఉంది, ఇప్పుడు చూసారా అలా చీకటి అయిపోయింది. ఇప్పుడు మేము కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. అటు చూసినట్లయితే సిటీ ఉంటుంది అనమాట. మేడం గారు మళ్ళీ టార్చ్ చేసుకుని, ఇక్కడ పాములు ఉంటాయండి. డెజర్ట్ స్నేక్స్ చాలా పాయిజనస్గా ఉంటాయన్నమాట. డెజర్ట్ స్నేక్స్ 2 టైప్స్ ఉంటాయన్నమాట. కొన్ని స్నేక్స్కి తలకాయ పైన కొమ్ములు ఉంటాయన్నమాట. అవి ఏం చేస్తాయంటే తలకాయ మళ్ళీ కొళ్ళు కూడా బాగా పైకి ఉంటాయండి. ఓకే, అవి మొత్తం ఎగ్జాక్ట్ ఇసుక కలర్లో ఉన్నట్టు శాండీగా ఉంటాయి అనమాట. ఓకే, సెకండ్ స్నేక్స్ అయితే దాని మీద స్ట్రైప్స్ ఉంటాయి అనమాట. కలర్స్గా ఉంటాయి, దాని మీద స్ట్రైప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ చేసుకోండి, మీరు యూట్యూబ్లో కొంచెం చెప్పుకోండి. వాటర్ అని చచ్చిపోతుంది దాని నుంచి.